దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? మంచిది. ప్రభు సన్నిధిని వెతుకుతూ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. దేవుడు తన కృపను బట్టి మనకి మరొక నెలను అనుగ్రహించాడు. సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృపే. కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా మరింత ఎక్కువగా ప్రార్థనతోనూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ గడపటానికి ఇష్టపడదాం. ఎందుకు అని అంటే దేవుని మాటలో ఏ రీతిగా తెలియజేస్తా ఉన్నాయి. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉంది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? దేవుని యొక్క పర్వతం ఉంది. ఆ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు అని క్వశ్చన్ వేస్తూ ఉంది. నిజమే, మనం చాలా స్థలాలకు వెళుతూ ఉంటాం, చాలా స్థలాల్లో ఉంటాం. కానీ దేవుని యొక్క స్థలములోనికి, దేవుని యొక్క పర్వతంలోనికి, ఆ యొక్క స్థలానికి వెళ్ళటానికి ఎప్పుడైనా ప్రయత్నిస్తున్నావా? అందుకని ఎక్కదగిన వాడెవడు అన్నాడు. రెండవది అంటాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎక్కదగిన వాడెవడు, నిలవదగిన వాడెవడు? ఈ రెండు విషయాలు మీరు గమనిస్తే, మొదటగా ఎక్కటానికి ప్రయత్నించాలి, రెండవది నిలవటానికి ప్రయత్నించాలి. ఉదయకాల సమయంలో నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఆ పర్వతం ఎక్కదగినటువంటి భక్తిగానే ఉందా? అక్కడ నిలవదగినటువంటి భక్తిగానే ఉందా? ఊరకే వెళ్ళి వచ్చేయటం కాదు. నీ భక్తి అలా ఉంటే నీకు ఆశీర్వాదం. ఎవరు ఎక్కదగిన వారుగా ఉంటారు, ఎవరు నిలవదగిన వారుగా ఉంటారు అంటే తర్వాత భాగంలో చెప్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. ఎవరు ఆ పర్వతం ఎక్కదగుతారు, ఎవరు అక్కడ నిలవబడతారు అంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. మనం మనసు కొన్ని విషయాల్లో మంచి వాటి మీద పడుతుంది, ఎక్కువ శాతం వ్యర్థమైన దాని మీదే మనసు పెడతా ఉంటుంది. ఎవరైతే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొని ఉంటారో, కపటముగా ప్రమాణము చేయక, అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని ప్రమాణం చేస్తారు, అలా చేయకుండా ఉండటం. నిర్దోషమైన చేతులు, దోషం లేని చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడే ఆ పర్వతాన్ని ఎక్కుతాడు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవగలుగుతాడు. కనుక మన మనస్సు వ్యర్థమైన వాటిపై పడుతుందేమో, కపటంగా ప్రమాణం చేస్తున్నామేమో, నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నావా లేదా, శుద్ధమైన హృదయం కలిగి ఉన్నావని చూసుకొని ప్రార్థన చేసుకోగలిగితే ఆ పర్వతం ఎక్కదగిన వారుగా ఉంటాం, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారుగా ఉంటాం. కనుక ప్రశ్న వేశాడు, జవాబు ఇచ్చేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా మమ్మల్ని లేవనెత్తి సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ప్రార్థన అనుదిన కార్యక్రమం చేయడానికి ఒప్పించినందుకు వందనాలు. దీనిని వింటున్నవారు, దీని ప్రకారం నడుస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొంటున్న కుటుంబాలను, బిడ్డలు, యవన బిడ్డలను, జీవితాలను
సరిచేసి ఆరోగ్యవంతులుగా ఉంచి ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కేవారుగా, ఆ స్థలంలో నిలవదగిన వారుగా వాళ్ళని సిద్ధపరచుని, నన్ను సిద్ధపరచుని, మాలో ఏ ద్వేషములు పగలు ఈర్ష్య లేకుండా సరిచేసి మయం పొందమని యేసయ్య నామములో ఈ మనలను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.